నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న కట్టమైసమ్మ ఎల్లమ్మ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని పుట్టకు పాలు పోసి నాగదేవతకు మొక్కులు సమర్పించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం కట్టమైసమ్మ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు బొడ్డుపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాగదేవతకు భక్తి శ్రద్ధలతో పూజించి ప్రజలంతా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. నాగుల పంచమి మహోత్సవ కార్యక్రమం మరి ప్రతి శ్రావణంలో నాగుల పంచమి వస్తుంది. ఈరోజు మహిళలతో పాటు కూడా మరి ఇతర పురుష భక్తులు కూడా మరి నాగదేవతను దర్శించుకొని ఇక్కడ ఉన్న సుబ్రహ్మణ్య స్వామికి కూడా మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరి జంట నాగులు ఏదైతే మరి నాగుల చవితి అంటేనే మరి భక్తులు ఎంతో సనాతన ధర్మం నుంచి కూడా మరి భక్తి శ్రద్ధలతో కూడా నాగదేవత పాము పుట్టలో పాలు పోసి తర్వాత ఏదైనా నైవేద్యం పెట్టి మొక్కుకుంటే కోరికలు తీరుస్తాయని చెప్పి కూడా ఫస్ట్ నుంచి కూడా నమ్మకం భక్తులకు. అందరూ కూడా ఎవరైతే నూతన జంటలు కూడా మన వాళ్ళ పిల్లలు కావాలని చెప్పి కూడా మరి నాగదేవతకు నాగమ్మ పుట్టలో పాలు పోసి నాగదేవతకు మొక్కుకోవడం జరుగుతున్నది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ గత సంవత్సరం కూడా మేము అన్నదాన కార్యక్రమం చేసినాం. ఈ సంవత్సరం కూడా దాతలు కూడా మరి ముందుకు వచ్చి మరి అన్నదాన కార్యక్రమం ఏర్పరుస్తున్న వారు కూడా మా ఆలయ కమిటీ పక్షాన కూడా మేము అభినందన తెలియజేస్తున్నాము. ఎందుకంటే మరి ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో కూడా నాగుల చవితి వస్తుంది, శ్రావణ మాసంలో నాగుల పంచమి వస్తుంది. సంవత్సరానికి 2 సార్లు కూడా వస్తున్న ఈ పండుగలను కూడా అందరు భక్తులు కూడా భక్తి శ్రద్ధలతో కూడా మరి పూజలు చేయడం, తర్వాత మొక్కులు చెల్లించుకోవడం, మన కోరికలు కూడా మరి మన ముక్తి కూడా తీర్చేయాలని కూడా ఒక బలమైన నమ్మకం కూడా భక్తులు ఏర్పడుతుంది. ఇక్కడ ఈ నాగదేవతలో పాలు పోసి ముక్తి కూడా కోరికలు నెరవేరాలని చెప్పి కూడా మేము సుబ్రహ్మణ్య స్వామి కూడా నాగదేవత కూడా పార్వతీ పరమేశ్వరుని కూడా మొక్కుతున్నాం. ఎందుకంటే జంటలకు కూడా మరి మన పిల్లలు కావాలని చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్న రోజులు కూడా ఇక్కడ ఉన్న ఆలయాలు కూడా మంచి మన భక్తితో కూడా ఆదరణ పొందాలని చెప్పి కూడా కోరుకుంటూ రానున్న రోజులు కూడా భక్తుల సహకారంతో కూడా ఇంకా ముందు కూడా సేవలు చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.